ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి రుద్ర, ఏం ఆలోచిస్తున్నావు? మేం సాబ్, నేను ఈ పని చేస్తున్నాను కానీ ఆ రోజా ఏంటి మాటి మాటికి కన్నీళ్లు పెడుతుంది? మీరు కనిపించగానే అమ్మ అమ్మ అంటుంది. రుద్ర, ఇదంతా ఒట్టి నటన, మొసలి కన్నీరు. నువ్వు నాకు ఈ హెల్ప్ చెయ్యి. ఎవ్వరూ ఊహించని విధంగా నేను నిన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఈ సంస్థలోకి తీసుకుని నీ సేవలు ఈ కంపెనీకి ఉపయోగపడేలాగా, నీ తెలివితేటలు ఇంకా 10 మందికి ఉపయోగపడేలాగా నేను చేస్తాను. ఈ ఒక్క పని నాకు చేసి పెట్టు ప్లీజ్ రుద్ర. నీ ఆలోచనల మీదే ఈ కంపెనీ భవిష్యత్తు, అంతమంది కుటుంబాల జీవితాలు ఆధారపడున్నాయి. ప్లీజ్. మేం సాబ్, మీరేం టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి. నేనే ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. నిజంగా ఆ రోజా చెడ్డదైతే ఖచ్చితంగా దానికి శిక్ష పడాల్సిందే. అది నేను చూసుకుంటాను. రోజా మంచితనం రుద్రకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకుండా నేను జాగ్రత్త పడాలి. లేకపోతే రోజా మంచిదని తెలిస్తే రోజాలాగే రుద్ర కూడా పేదవాళ్ల కోసం పోరాడే మనస్తత్వం, పేదవాళ్ల కోసం తప్పించే మనస్తత్వం ఒకవేళ వీళ్ళిద్దరూ ఒకటైతే నాకు మూడుతుంది. నన్ను రోజా చెడ్డదని అనుక్షణం ఈ రుద్రకి తెలిసేలాగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఎస్. రుద్ర, రా, నీకోసమే చూస్తున్నాను. అమ్మకి భోజనం తినిపించడం అయిపోయిందా? మేడంకి తినిపించాను. నాకే బాగా ఆకలిగా ఉంది. ఏమేం చేశారు వంటలు? వావ్, సూపర్. ఇన్ని వంటలా? ఇన్ని కూరలు తింటారా రోజు? ఒక్క కూరతో తింటే సరిపోదా? మీకు కడుపు నిండదా? అంటే నేనలా తింటాను అని చెప్తున్నాను. కూర్చో రుద్ర, నేను వడ్డిస్తాను. అమ్మకి భోజనం తినిపించేస్తావు కదా, నాకు చాలా ఆనందంగా ఉంది. రా, కూర్చో. నేను కూర్చుంటాను, నువ్వేం కూర్చోబెట్టదు. అది కాదు రుద్ర, మా అమ్మని బాగా చూసుకుంటున్నావు, నిన్ను గౌరవించాలి. అందులో నాకు కూడా కొంచెం ఆనందం ఉంది. కూర్చో, కూర్చో. నేను పెట్టుకుంటాను, నువ్వేంటి పెట్టేది? అది కాదు రుద్ర, ఇందులో ఒక గౌరవం ఉంటుంది. నువ్వు మా ఇంటి గెస్ట్వి, నిన్ను గౌరవించుకోవాలి. వద్దు. రోజా మంచితనం రుద్రకి తెలిసిపోతే అది చాలా ప్రమాదం. ఇది చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. లేదు, దీనికి ఛాన్స్ ఇవ్వకూడదు. రోజా, నేను వడ్డిస్తాను, నువ్వు కూర్చో. నువ్వు వడ్డిస్తావా? ఏ, నేను వడ్డించకూడదా? వడ్డించడం ఏమైనా బ్రహ్మ విద్య? రుద్ర నీకొక్కదానికే కాదు, రుద్ర నాకు కూడా గెస్ట్. రుద్ర, నువ్వు చేస్తున్న హెల్ప్కి నీకు ఏం చేసినా తక్కువే. నీకు నేను వడ్డిస్తాను. లేదు,
పెట్టు, ఇంకొంచెం. ఏంటా పెట్టడం? అది ఇవ్వండి. రుద్ర, ఒక్క కర్రీ టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కర్రీ పెట్టుకో. హలో, మన దగ్గర అవన్నీ నడవమ్మా. ఆల్ మిక్స్, అన్ని కూరలు కలుపుకొని తింటేనే రుచిగా ఉంటుంది. అదేంటి రుద్ర, అలా తినటం పద్ధతి కాదు కదా. మన నాలుగుకి, మన మనసుకి ఏది నచ్చితే అదే చేయాలి. మనకు నచ్చిందే తినాలి. నువ్వు అలా తింటున్నావు, నువ్వు ఇలా తింటున్నావని మిమ్మల్ని చూసి నేను తినను. నాకు నచ్చింది నేను తినేస్తాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ఆ విషయంలో నన్ను ఎవ్వరూ ఆపలేరు. అలాగే రుద్ర. అలాగే రుద్ర, నీకు నచ్చినట్టే ఉండు, నీకు నచ్చినట్టే తిను. ఇది నీ ఇల్లే అనుకో. అవునా? నువ్వేంటి తేడాగా ఉన్నావు? నీకు ఎవరి మీద కోపం రాదా? నువ్వెవరి మీద అరవవా? అలా అరవటం నేనెప్పుడు చూడలేదే. నువ్వు అందరితో మంచిగా ఉంటావు. కోపం ఉంటుంది రుద్ర, కానీ ఆ కోపంతో మనం మనుషుల్ని గెలవలేము. ప్రేమతోనే గెలవాలి కదా. రోజా, పాపం తిరిని నీ ఉపన్యాసాలు ఇప్పుడు అవసరమా? రుద్ర, నువ్వు తిను. అవును, నిన్నొక మాట అడగొచ్చా? అడుగు రుద్ర, నీకు ఆ రైట్స్ ఉన్నాయి. నువ్వు ఏదైనా అడగచ్చు. సార్ నమస్తే. మీ పేరేంటి? మీరేం చేస్తారు? అసలు మీరెవరు? నేను తెలుసుకోవచ్చా? హాయ్ రుద్ర, నా పేరు బాలు. బాలు పేరు బాగుంది సార్. సింపుల్గా 2 అక్షరాలు. బాలు రుద్ర, చాలా బాగుంది. ఏంటి సార్ అసలు ఈ ఇంట్లో మీరేంటి? నాకేం అర్థం కావట్లేదు. ఆయన మా ఆయన. అదేంటి నువ్వంత ఆత్రంగా మా ఆయన అని చెప్పావు? ఇంకెవరో చెప్తారని అంత తొందరగా చెప్పావు?